గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 807. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1062 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,404 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 345 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,957 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.03% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.56% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.11% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతూ వస్తున్నది. ఈ రోజే కాదు, ఈవెన్ లాస్ట్ 5 days లో చూసినట్లయితే సెన్సెక్స్ ఏకంగా 2,500 పాయింట్స్ పైనే కరెక్ట్ అయింది. ఇలా మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ గా మన ఇండియన్ మార్కెట్స్ లోని సెల్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఎండ్ అయిపోయింది. దాంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతున్నట్లుగా వేరియస్ ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ వీటికి తోడు ఈ రోజు ప్రెషర్ కనపడడానికి ఇంకొక రీజన్ కూడా ఉన్నది. యుఎస్ బోస్టన్ ఫెడ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుసాన్ కొలిన్స్ గారు మాట్లాడుతూ యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్లోకి రాలేదని, ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడానికి ఇంకా కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని, సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చేంత వరకు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డెసిషన్ తీసుకోలేం. ప్రెసెంట్ కరెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ లెవెల్స్ నే మరి కొన్నాళ్ళు మెయింటైన్ చేయవలసి వస్తుందని చెప్పి ఈవిడ కామెంట్ చేయడం జరిగింది. సో ఈవిడ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడానికి కూడా మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకుని ఉండొచ్చు. దాని వల్ల కూడా ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈ మార్కెట్ కరెక్షన్ లోని ఆల్మోస్ట్ 2 lakh crores ఇన్వెస్టర్స్ వెల్త్ అయితే కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని కాదు, అక్రాస్ సెక్టర్స్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ మ్యూచువల్ ఫండ్ డేటా రిలీజ్ అయింది. ఈ ఏప్రిల్ మంత్ లోని ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ 16% తగ్గాయి. బట్ ఎస్ఐపి బుక్ అయితే స్ట్రాంగ్ గానే కంటిన్యూ అవుతున్నది. సో ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ తగ్గాయంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఈక్విటీ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించేశారా అంటే అలా ఏం లేదు. సో ఇక్కడ మనం కేటగిరీ వైజ్ చూసినట్లయితే మిడ్ క్యాప్ ఫండ్స్ లోకి అయితే ఇన్ఫ్లోస్ పెరిగాయి. ఈవెన్ మార్చ్ లోని స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్లయితే ఏప్రిల్ మంత్ లోని స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి అగైన్ ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. బట్ కాకపోతే లార్జ్ క్యాప్ లోని ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ లోని డ్రాస్టిక్ గా తగ్గాయి. సో ఈ లార్జ్ క్యాప్ లోని ఇన్ఫ్లోస్ తగ్గడం, దీంతో పాటు అదర్ కేటగిరీస్ లో కూడా కొంచెం ఇన్ఫ్లోస్ అయితే తగ్గుండొచ్చు. దాంతోనే ఓవరాల్ గా ఈక్విటీ ఫండ్స్ లోని ఇన్ఫ్లోస్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో ఇలా డ్రాప్ కనపడడానికి మరొక రీజన్ కూడా ఉండుండొచ్చు. సెబీ రీసెంట్ గా కేవైసీ రిలేటెడ్ గా కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది కదా. ఈ కేవైసీ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ వస్తున్నారు. సో ఇష్యూస్ వలన కూడా ఈక్విటీ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ పైన కొంత ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడుతున్నా కూడా పేటిఎం స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దీంతో కొంతమంది పేటిఎం స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది ఈ రోజు, పేటిఎం లోని రికవరీ స్టార్ట్ అయిందా అని చెప్పి అడుగుతున్నారు. దీంతో కొంతమంది సబ్స్క్రైబర్స్ పేటిఎం స్టాక్ ఎందుకు ఇంతలా పెరిగింది ఈ రోజు అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ పేటిఎం ఇలా పెరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ని రిమ్యూనరేటివ్ చేయాలి, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ పైన కొంత చార్జెస్ అయితే చేయాలని చెప్పి ప్రపోజ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా నిన్న వీళ్ళు ఆర్బీఐ తోని మీటింగ్ లోని డిస్కషన్స్ కూడా జరిపారని, కొన్ని లార్జ్ షాప్స్ ఉంటాయి కదా, ఈ లార్జ్ షాప్స్ దగ్గర నుంచి ఈ ట్రాన్సాక్షన్ ఫీని చార్జ్ చేయాలని చెప్పి కొంతమంది ప్లేయర్స్ అయితే ప్రపోజ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇంకా ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ అయితే రాలేదు. బట్ ఇప్పుడు డిస్కషన్స్ లో ఉన్నది కదా, ఈ డిస్కషన్స్ జరిగి ఒకవేళ ఆర్బీఐ కనుక దీని రిలేటెడ్ గా అప్రూవల్స్ ఏమైనా ఇచ్చిందనుకోండి, దాని యూపీఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్ కానున్నది. అండ్ దీంతో పాటుగా యూపీఐ స్పేస్ లోని ప్రెసెంట్ చూసినట్లయితే డ్యూయోప్రోలీ కంటిన్యూ అవుతున్నది కదా. ప్రెసెంట్ గూగుల్ పే వాళ్ళు 47% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నట్లయితే ఫోన్ పే వాళ్ళు 37% మార్కెట్ షేర్ ని కలిగి ఉన్నారు. సో దీని రిలేటెడ్ గా కూడా వీళ్ళు కొన్ని కన్సర్న్స్ రైజ్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ డ్యూయోపోలీని తగ్గించి అదర్ ప్లేయర్స్ ని కూడా బాగా ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి అది రిమైనింగ్ ప్లేయర్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దీనిలో పేటిఎం కూడా ఉన్నది కాబట్టి ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు పేటిఎం రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. పేటిఎం వాళ్ళు ఓలా ఊబర్ వాళ్ళు ఆపరేట్ చేసేటువంటి సేమ్ బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి చూస్తున్నారని, దీనిలో భాగంగా ఓఎన్డీసీ ఉన్నది కదా, ఈ ఓఎన్డీసీ ద్వారా వేరియస్ సిటీస్ లోని ఆటో రిక్షా బుకింగ్స్ రిలేటెడ్ గా పేటిఎం వాళ్ళు వర్క్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ ఏదైతే ఉన్నదో ఇది టెస్టింగ్ లో ఉన్నదని, కొంతమంది యూజర్స్ కి ఆల్రెడీ ఇది లైవ్ అయింది. బట్ కానీ ఇంకా అందరికీ కూడా ఇది లైవ్ అవ్వలేదు. త్వరలో ప్రతి ఒక్కరికి కూడా ఇది లైవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా పేటిఎం వాళ్ళు ఎడిషనల్ బిజినెస్ ని జనరేట్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి అది కూడా పేటిఎం రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం పేటిఎం స్టాక్ లోని పాజిటివ్ మూమెంట్
మొమెంటం చూసాం. సో ఈ రోజు పేటిఎం స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. సో కంటిన్యూస్ గా స్టాక్ పెరిగిపోద్దా, స్టాక్ లో రికవరీ అన్నది మనం చూస్తామా అంటే డిపెండ్స్. ఎందుకంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పేటిఎం అయితే చాలా స్ట్రగుల్ అయింది అండ్ వీళ్ళ బిజినెస్ పైన కూడా స్ట్రాంగ్ ఇంపాక్టే పడింది. సో ఇక్కడ నుంచి పేటిఎం లోని మనం రికవరీ చూడాలంటే వీళ్ళ బిజినెస్ లోని వీళ్ళు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ డెలివర్ చేస్తూ రావాల్సి ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ రోజు టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ టాటా ఏస్ EV100 అనేటువంటి ఈ కార్గో మొబిలిటీ వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ని వీళ్ళు FMCG, బెవరేజెస్, పెయింట్స్, లూబ్రికెంట్స్, LPG అండ్ డైరీ సెక్టర్స్ కి కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ తోని డెవలప్ చేశామని అండ్ ఈ వెహికల్ కి సింగిల్ చార్జ్ తోని 161 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్గో వెహికల్ ని వీళ్ళు లాంచ్ చేశారు కాబట్టి వీళ్ళ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డీలర్షిప్స్ లో కూడా ఈ వెహికల్ అయితే అవైలబుల్ లోకి రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ కి గనక ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కానీ పెరిగినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు మార్కెట్ ఇంత నెగిటివ్ గా ఉన్నా కూడా టాటా మోటార్స్ స్టాక్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ మారుతి వాళ్ళు కూడా ఈ రోజు వీళ్ళ మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అయినటువంటి స్విఫ్ట్ లోని 2024 EPIC స్విఫ్ట్ మోడల్ ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ 6.49 lakhs అండ్ ఈ న్యూ మోడల్ ని వీళ్ళు 9 కలర్స్ 2 డిఫరెంట్ ట్రాన్స్మిషన్ అంటే ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోని లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త వేరియంట్ లోని మాన్యువల్ వేరియంట్ ని కనుక మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఇది 10% మోర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్ అని, అదే ఆటోమేటిక్ వేరియంట్ అయితే 14% మోర్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. వీళ్ళ స్విఫ్ట్ మోడల్ పాస్ట్ 2 డికెట్స్ నుంచి వీళ్ళు వరల్డ్ వైడ్ 169 కంట్రీస్ లోని టోటల్ గా 6.5 మిలియన్ యూనిట్ స్విఫ్ట్ వెహికల్స్ అయితే సేల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త వెహికల్ కూడా వీళ్ళు ఏదైతే లాంచ్ చేశారో దీనికి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పి కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ BOB వరల్డ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఏదైతే ఉన్నదో ఈ యాప్ లోని ఆర్బీఐ కొన్ని సూపర్విజనరీ కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి అబ్జర్వ్ చేయడంతో 2023 అక్టోబర్ లోని ఆర్బీఐ వీళ్ళ BOB వరల్డ్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా న్యూ కస్టమర్స్ ని ఆన్బోర్డ్ చేయకూడదని చెప్పి వీళ్ళ పైన రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. సో ఈ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత ఆర్బీఐ ఏవైతే కన్సర్న్స్ రైజ్ చేసిందో వాటిని వీళ్ళు అడ్రస్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ పైన ప్రీవియస్ గా విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ని ఆర్బీఐ ఎత్తివేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళపైన విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ని ఆర్బీఐ ఎత్తివేసింది కాబట్టి వీళ్ళ BOB మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా వీళ్ళు న్యూ కస్టమర్స్ అయితే ఇకపై ఆన్ బోర్డ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల వీళ్ళ బిజినెస్ గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ మీకు గుర్తున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ పైన కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. బట్ కానీ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఆ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంతో ఆ రిస్ట్రిక్షన్స్ ని రీసెంట్ గానే ఆర్బీఐ ఎత్తివేయడం జరిగింది. సో ఇలా ఆర్బీఐ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్స్ కావచ్చు, NBFCs కావచ్చు కరెక్ట్ గా అడ్రస్ చేసినట్లయితే వీళ్ళ పైన విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ని అగైన్ ఆర్బీఐ ఎత్తివేసేటువంటి అవకాశం ఉన్నది. రీసెంట్ గా కోటక్ బ్యాంక్ పైన కూడా ఆర్బీఐ కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించింది కదా. చూడాలి కోటక్ వాళ్ళు త్వరలోనే ఆ ఇష్యూని గనక అడ్రస్ చేసినట్లయితే వాళ్ళపైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ని కూడా ఆర్బీఐ ఎత్తివేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి EMS లిమిటెడ్ వాళ్ళు డెహ్రాడూన్ లోని ఒక టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 148 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ డాప్సోన్ జెల్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ని వీళ్ళ అహ్మదాబాద్ చంగోదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. అండ్ US లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $35.8 million. నో ఈ డాప్సోన్ జెల్ రిలేటెడ్ గా వీళ్ళకి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది జైడస్ లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు US బేస్డ్ ఆరియస్ టెక్ సిస్టమ్స్ LLC అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ ఆరియస్ టెక్ అనేటువంటి కంపెనీ అజూర్ నేటివ్ డిజిటల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ డొమైన్ క్యాపబిలిటీస్ అయితే స్ట్రెంథెన్ అవబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ కంపెనీని వీళ్ళు టోటల్ గా $8.5 million కి అక్వైర్ చేయనున్నారు. అండ్ ఎక్విజిషన్ 2024 జూన్ కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనపురం ఫైనాన్స్ అండ్ ముతూట్ ఫైనాన్స్ తో పాటుగా NBFCs రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ NBFCs లోన్స్ ని క్యాష్ రూపంలో ఏవైతే డిస్బర్స్ చేస్తుంటాయో వాటిపైన లిమిట్ అయితే వీళ్ళు ఫాలో అవ్వాలని చెప్పి వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ క్యాష్ డిస్బర్స్మెంట్స్ రిలేటెడ్ గా IT డిపార్ట్మెంట్ యొక్క 20,000 లిమిట్ ఏదైతే ఉన్నదో ఆ లిమిట్ అయితే NBFCs అన్ని కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని చెప్పి ఆర్బీఐ NBFCs ని ఆదేశించినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మెయిన్లీ ఇలా లోన్స్ క్యాష్ డిస్పర్సల్స్ గా ఎక్కువగా రూరల్ ఏరియాలో అది జరుగుతూ ఉంటుంది.
ఉంటుంది. సో ఇప్పుడు ఆర్బీఐ వెళ్ళి ఏవైతే లోన్స్ డిస్బర్స్ చేస్తుంటారో దానిలోని ఎక్కువ క్యాష్ డిస్బర్సల్స్ చేయకూడదని చెప్పి ఆదేశించింది కాబట్టి అది ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో ఇక్కడ ఫేస్ వాల్యూ 5 ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేసినట్లయితే ఆ ఫ్రాక్షనల్ వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ ఫ్రాక్షనల్ వాల్యూ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు షేర్ హోల్డర్స్ అకౌంట్ లోని క్రెడిట్ చేసేస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ ని వీళ్ళు May 24th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ డిమాట్ అకౌంట్ లోని May 24th నాటికల్లా ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి WPAI లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ May 25th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 ఫైనాన్షియల్ రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతుంది. అండ్ ఈ రిజల్ట్స్తో పాటు వీళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్టాక్ స్ప్లిట్ చేస్తారని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈరోజు సెషన్లో WPAI లిమిటెడ్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసే PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి సుప్రీంకోర్టు నుంచి 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ 250 crores అయితే మరొక ఆర్డర్ వాల్యూ 150 crores. అంటే వీళ్ళు టోటల్గా 400 crores వర్త్ ఆర్డర్స్ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు విన్ అయినటువంటి ఈ ఆర్డర్స్లో భాగంగా ఛత్తీస్గఢ్ బిలాయ్ డిస్ట్రిక్ట్లోని అండ్ అలాగే కేరళ ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లోని సుప్రీంకోర్టు రిలేటెడ్గా ఉన్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే వీళ్ళు చేయనున్నారు. వీళ్ళు కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా, దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. నెక్స్ట్ నిన్న నైట్ బజాజ్ కన్స్యూమర్ కేర్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ రిజల్ట్స్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉండడంతో ఈరోజు సెషన్లో స్టాక్లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. ఈ కంపెనీ వీళ్ళ రిజల్ట్స్తో పాటు టెండర్ రూట్ బైబ్యాక్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్లోని వీళ్ళు టోటల్గా 57,41,000 షేర్స్ని ఈచ్ షేర్ 290 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయబోతున్నారు. నిన్న క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్ ప్రైస్లోని పెద్ద ప్రీమియం లేదు. బట్ ఈ రోజు సెషన్లో స్టాక్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి ఈ బైబ్యాక్ ప్రైస్కి ఈ రోజు ప్రైస్కి కొంత ప్రీమియం అయితే పెరిగింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు ప్రీవియస్గానే సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి గాను ఇప్పుడు వీళ్ళు LOI రిసీవ్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 167 crores. దీనిలో భాగంగా ఈస్టర్న్ రైల్వే చక్రధర్పూర్ డివిజన్లోని వీళ్ళు ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్లో SBI నెంబర్స్ వచ్చి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ క్వార్టర్లోని వీళ్ళ పైన 1 time ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. దాంతోనే క్వార్టర్లోని నెట్ ప్రాఫిట్ బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ ని కంపేర్ చేసి చూద్దాం. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ హోల్ బ్యాంక్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో డ్రాప్ కనిపిస్తుంది కానీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు NPA, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది అండ్ నెట్ NPA కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. బట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ స్లిప్పేజెస్ కొంచెం పెరిగాయి. అదే క్వార్టర్ వైజ్ కంపారిజన్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ స్లిప్పేజెస్ పెరిగాయి కానీ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లో వీళ్ళ స్లిప్పేజెస్ తగ్గాయి. ఓవరాల్ గా చూసుకుంటే SBI వాళ్ళు ఈ క్వార్టర్లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యామ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 74.36 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లోని 88.53 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లోని వీళ్ళు 102.98 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు క్యామ్స్ వాళ్ళ బోర్డ్ 16 రూపీస్ 50 పైసా పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఎస్కాట్స్ కుబోటా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 4.6% డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో ఎబిటాలో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 30.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 197 basis points ఇంప్రూవ్మెంట్
ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 10.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 15% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో 12.7% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు దిస్ క్వార్టర్ హైలైట్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సేల్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ట్రాక్టర్ సేల్స్ తగ్గడం అండ్ అలాగే రైల్వే ఎక్విప్మెంట్ రెవెన్యూ కూడా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో చూసినట్లయితే వీళ్ళ రైల్వే ఎక్విప్మెంట్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సేల్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతుండడంతో పాటు ట్రాక్టర్ సేల్స్ 18.3% తగ్గడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 18 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 88 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 106 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 107 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళు ప్రాఫిట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ లోను అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో పెద్దగా గ్రోత్ కనపడకపోవడానికి రీజన్ ఏంటో చూద్దాం. వీళ్ళు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్స్ కి సంబంధించి సెబీ రెగ్యులేటరీ ఫీ పే చేయాలని రీసెంట్ గానే సెబీ వీళ్ళని ఆర్డర్ చేయడం జరిగింది కదా. మైట్ బి దాంతో వీళ్ళు సెబీ రెగ్యులేటరీ ఫీ రిలేటెడ్ గా 169 crores 77 lakhs ప్రొవిజన్ తీయడం జరిగింది. సో ఈ ప్రొవిజన్ తీసేసరికి ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరగడంతోనే మనకి రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని కొంతే గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని మార్జిన్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ అయినటువంటి బిఎస్సి స్టార్ ఎంఎఫ్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు కార్పొరేట్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళ రెవెన్యూస్ లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిక్స్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ బిజినెస్ లో కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రోలింగ్ బేరింగ్ ప్రొడక్ట్స్ లాంటివి సప్లై చేసేటువంటి ఎస్కేఎఫ్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 122 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 132 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 175 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు 130 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1258 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1475 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1275 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ అయితే తగ్గాయి కదా, కానీ ప్యాట్ లో ఈ స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని గ్రోత్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రోజు సెషన్ లో ఏషియన్ పెయింట్స్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఏషియన్ పెయింట్స్ వాళ్ళ అబౌట్ 28 రూపీస్ 15 పైసా పర్ షేర్ ఫైనల్ డివిడెండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిపాజిట్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఎల్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే అండ్ నెట్ ఎన్పిఎల్ కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.